సో ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏదంటే చాలామంది వరకు అంటే 1,18,000 మంది వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సీట్ అలాట్ అవ్వడం అయితే జరిగింది. అక్కడ కాలేజ్ వాళ్ళు కాల్ చేసి క్లాసెస్ రన్ అవుతున్నాయి, అటెండెన్స్ వేస్తున్నాము అండ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి, హాస్టల్లో జాయిన్ అయితే ఫీజు పే చేయాలి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారు కొన్ని కాలేజెస్ వాళ్ళు. సో కొన్ని కాలేజ్ వాళ్ళు ఈ కోర్టు కేసు అప్డేట్ వచ్చిన తర్వాత అంటే సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా ఆగస్టు 15 తర్వాత క్లాసెస్ ఉంటాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కాలేజెస్ వాళ్ళు. బట్ నిజాలు ఏదంటే కనుక ఓపెన్గా చెప్పాల్సింది, చాలామంది డౌట్స్ ఏంటంటే ఈ కోర్టు కేసు ఎప్పుడు వస్తుందో ఏమో, ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్కే నేను వెళ్ళొచ్చా, క్లాసెస్ రన్ అవుతున్నాయని నాకు ఫోన్ చేశారు, వెళ్ళకపోతే అటెండెన్స్ అనేది 75% మాండేటరీ కదా, మరి ఒక 10 డేస్ 15 డేస్ పోతే అటెండెన్స్ అనేది పోతుందేమో కదా అని మెయిన్ అటెండెన్స్ గురించి కూడా చాలామంది అడిగారు. సో ఇక్కడ మీకు చెప్పే ఆన్సర్ ఏంటంటే అటెండెన్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్, సో మనకు బీటెక్లో 75% అనేది అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది ఓవరాల్గా. ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ కూడా 6 to 2.5 అనేది కూడా ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ కూడా. ఇవన్నీ ఏదైనా కానీ ఫైనల్గా 75% అనేది ఉండాల్సి ఉంటుంది ఒక్కొక్క సెమిస్టర్కి బేస్ చేసుకొని. కానీ ఏంటంటే ఇప్పుడు క్లాసెస్ రన్ అవుతున్నాయి, కోర్టు కేసు రాలేదు, ఓకే. ఇప్పుడు జరిగేవన్నీ అఫీషియల్ క్లాసెస్ అయితే కాదు, కాలేజ్ వాళ్ళు పర్సనల్గా పెట్టుకున్నటువంటి బేసిక్ క్లాసెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సబ్జెక్టు సిలబస్ అనేది వాళ్ళు క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వవు, సబ్జెక్టు కానీ ఫస్ట్ చాప్టర్ కానీ స్టార్ట్ అవ్వదు, అటెండెన్స్ అనేది తీసుకోబడదు. కాలేజ్ వాళ్ళు ఒకవేళ కాల్ చేసి మీకు సబ్జెక్ట్ సిలబస్ రన్ అవుతుంది, అటెండెన్స్ తీసుకుంటున్నాం అనే కానీ అదంతా ఉత్తదే అనమాట. ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఉదాహరణకు నీకే ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ పేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్నావు, మళ్ళీ నువ్వు కాలేజీకి వెళ్ళావు, నేను పిలిచింటే అటెండెన్స్ ఏదో వేస్తాననేసి ఏదో ఒక పేపర్లో రాసేసారనుకున్నాం, నువ్వు బేసిక్ క్లాసెస్ భయపడి వెళ్ళావు, సెకండ్ పేజ్ అలాట్స్ ఏమో ఇస్తారు కదా, అప్పుడు నీకు వేరే కాలేజ్ వచ్చింది. వేరే కాలేజ్ వచ్చినప్పుడు అటెండెన్స్ పరిస్థితి ఏంది, నీకు క్లాసెస్ రన్ అవుతున్నాయి అంటాం కదా, నువ్వు వేరే కాలేజీకి పోతే అక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారా, ఆ కాలేజ్ నుంచి ఈ కాలేజీకి వచ్చిన వాళ్ళకు సిలబస్ కొంత కంప్లీట్ అయిపోయింటుంది కదా. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి బాగా, స్టూడెంట్ అయినా కానీ పేరెంట్స్ అయినా కానీ. సో అటెండెన్స్ అనేది ఇక్కడ అఫీషియల్గా తీసుకోరు, ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే క్లాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆగస్టు 4th అని ఇచ్చాడు ఇంతకుముందు. అంటే అప్పటికి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అంటే ఫైనల్ పేజ్ కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు కదా, అది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాడు, గవర్నమెంట్ నుంచి అఫీషియల్ నోటీస్ రాలేదు. సో క్లాసెస్ స్టార్ట్ అనేది ఈ సెకండ్ పేజ్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే, ఈ ఫైనల్ పేజ్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఒక మండే రోజు స్టార్ట్ చేస్తారనుకున్నాం. సపోజ్ ఆగస్టు 18th కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ స్టార్ట్ చేద్దారనుకున్నాం. ఆ వీక్ అంతా ప్రాసెస్ ఏంటంటే హాస్టల్ జాయిన్ అయిపోవడము, స్టార్టింగ్లో క్లాసెస్ మళ్ళీ బేసిక్ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ ఏం మిస్ అవ్వవు. కాబట్టి కొంచెం కూల్గానే ఉండండి స్టూడెంట్. నెక్స్ట్ ఫర్దర్ బీటెక్లోకి ఎంటర్ అయితేనే మనం పోరాటంగా చదవాల్సినట్టు, ఎందుకంటే సెమిస్టర్ వైజ్ 3 monthsకి పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ డిసెంబర్కో జనవరికో, ఓకేనా, లేట్ ఉండదు. గతంలో సెప్టెంబర్ 15 ఆ టైం నుంచి క్లాసెస్ రన్ అయ్యేవి, ఇప్పుడు మనం ఆగస్టు 15లోనే ఉన్నాం, యాక్చువల్గా అయితే ముందే రన్ కావాల్సింది. ఈ కోర్టు కేసు అది ఇది అని వచ్చే కొద్దీ మళ్ళీ మనకు సెప్టెంబర్ వస్తుందో రాదో కానీ ఆగస్ట్ లాస్ట్ వీక్ కన్నా మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికి. ఒకవేళ ఎటువంటిది మళ్ళీ డిలే కాకుండా సుప్రీంకోర్టు తన పరంగా తనకి ఇస్తే కనుక, ఒకవేళ మళ్ళీ ఏదైనా డిలే అయ్యే పరిస్థితి ఏదైనా ఏర్పడిందంటే మళ్ళీ ఇంకొక వీక్ పోయినా కానీ మీరు నిమ్మలంగానే ఉండాలి. అటెండెన్స్ ప్రాబ్లం రాదు, ఇది అఫీషియల్ కాదు. క్లాసెస్ ప్రాబ్లం రాదు, అది కూడా అఫీషియల్ కాదు. సో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది కూడా ఒక రూల్ ఉంది అనమాట, ఫైనల్ పేజ్ అయిపోయిన తర్వాతనే అనేసి. అండ్ ఇంకా వచ్చేసి హాస్టల్ వాళ్ళు చేరుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు పోవాల్సి వస్తుంది కాలేజ్ కంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చి
సెకండ్ పేజ్లో ఆప్షన్స్ పెట్టని వాళ్ళు డైరెక్ట్ పోయి హాస్టల్ ఫీజు పే చేసినా సరిపోతుంది, వాళ్ళకు ఉండేది ఒకే ఆప్షన్ కాబట్టి, సెకండ్ ఆప్షన్ పెట్టలేదు కాబట్టి. అండ్ రెండవది కంపల్సరీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రెండో విషయము డే స్కాలర్ వాళ్ళు కొద్ది రోజులు పోయినా కానీ సెకండ్ పేజ్లో ఆప్షన్స్ పెట్టినా, ఒకవేళ మళ్ళీ మారినా మళ్ళీ కాలేజ్ షిఫ్ట్ కావచ్చు, ఫీజు కట్టుకోకుండా ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వకుండా. ఒకవేళ మీరు పొరపాటున ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చినా అవి రిటర్న్ ఇస్తారు. సో మీతో ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేసుకోవడానికి లేదు. ఒకవేళ మీరు హాస్టల్ అయితే ఫుడ్ ఉంటుంది కాబట్టి హాస్టల్ ఫీజు తీసుకుంటారు. ఎక్కువ అమౌంట్ తీసుకుంటే మాత్రం కొంత అమౌంట్ రిటర్న్ ఇస్తారు, తక్కువ అమౌంట్ జస్ట్ ఏదో 5,000 2,000 తీసుకుంటే అది రిటర్న్ ఇవ్వదు. సో ఇది గమనించాల్సి ఉంటుంది. మరి ఈ కొద్ది రోజులు మీరు ఫర్దర్ స్టెప్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఇయర్లో టైం ఎక్కువ ఉండదు, సబ్జెక్ట్స్ ఏముంటాయి, సపోజ్ బేసిక్ క్లాసెస్ కాలేజీ పోకుండానే ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ సంబంధించి ఆ క్లాసెస్ కానీ మనము నెక్స్ట్ చేయబోదాం. ఇంకా అదేవిధంగా యాక్చువల్గా వచ్చేసి దీనికి సంబంధించి బేసిక్ క్లాసెస్ అండ్ సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్కి సంబంధించి కూడా మన కోర్స్ కూడా ఉండడం అయితే కనుక అది ఎక్కువ అమౌంట్ 1,000 రూపీస్ ఉంటుంది యాక్చువల్గా అయితే కనుక, సబ్జెక్ట్ కానీ బేసిక్ క్లాసెస్ కానీ. అలా కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కు రీచ్ అయ్యే విధంగా జస్ట్ అక్కడ ఏదో కొన్ని ట్యాక్సెస్ అవి పే చేసుకునే విధంగా జస్ట్ ఓన్లీ 100 రూపీస్ ఆర్ 200 రూపీస్తో చేద్దామని ఉన్నాము ఓన్లీ. సో అది ఎక్కువ సిలబస్ అయితే కనుక 200 రూపీస్, తక్కువ సిలబస్ అయితే 100 రూపీస్ అలా. సో మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే కొన్ని క్లాసెస్ అనేది మన యూట్యూబ్లోనే వస్తాయి, అవి కూడా చూడండి, నో ప్రాబ్లం అనమాట దానికి సంబంధించింది. సో కాబట్టి ఎటువంటిది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి, మనకేమన్నా వచ్చే పరిస్థితి ఉందా అంటే కనుక అవి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈ కోర్టు కేసు సాల్వ్ అయితే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. సో వాళ్ళైనా అంతే, మనమైనా అంతే, దాని గురించి అయితే కనుక ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో అందరికీ క్లాసెస్ ఇప్పుడే కాదు, ఎవరి సీటు వాళ్ళకు ఉంటుంది, నిమ్మలంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. మ్యాథ్స్ అంటే భయమా? మ్యాథ్స్ రాదని దిగులు పడుతున్నారా? అయితే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266623.